హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము గణిత దీక్ష ఎస్ఎస్సి మెటీరియల్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది మ్యాథమెటిక్స్ మెటీరియల్ షేర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది నేను ఇస్తున్న మెటీరియల్ కాదు స్టూడెంట్స్, గవర్నమెంటే ఇస్తున్న ప్రిఫర్ చేసిన షేర్ చేసిన మెటీరియల్. ఇవి చదువుకుంటే చాలు, మీరు పాస్ మార్క్సే కాదు, యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్. ఇందులో ఇంపార్టెంట్ 2 మార్క్స్, 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇఫ్ యూ గో త్రూ దిస్, యూ ఆర్ గోయింగ్ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్. చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మా ద్వారా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయటం. 2 నంబర్స్ ఇస్తాడు స్టూడెంట్స్, అందులో మనము హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. దేని ద్వారా? యూక్లిడ్ డివిజన్ లెమ్మా నుంచి. మనకు తెలుసు యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఈజ్ గివెన్ బై ద ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ టు బి క్యూబ్ ప్లస్ ఆర్. 420 పెద్ద నంబర్ని ఫస్ట్ రాసుకోవాలి. ఇచ్చిన దాంట్లో 420 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ 130 ఇంటూ 3 ప్లస్ 30 డివిజన్ రూల్. 30 ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 4 plus 10. 30 is equal to 10 into 3 plus 0 until you have to get 0. మనం ఈ ప్రాసెస్ చేయాలి. ఏదైతే 0 వచ్చిందో ఆ డివైజర్ని మనము హెచ్సిఎఫ్ అంటాం. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 420 and 130 is 10. Write 2 log 3 plus 3 log 5 minus 5 log 2 as a single logarithm. సో ఇవి 3 లాగరిథం ఫామ్లో ఉన్నాయి, మనం ఒక లాగరిథంలో చేయాలి. సో మనకి ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. log xy is equal to log x plus log y, సేమ్ బేసే. log x by y is equal to log x minus log y. మైనస్ ఉంటే ఇక్కడ బై ఉంటుంది, ప్లస్ ఉంటే మల్టిప్లికేషన్ ఉంటుంది. సో ఇక్కడ 3 టర్మ్స్ ఇచ్చాడు లాగరిథంలో. ఫస్ట్ లాగరిథంకి ముందున్న నంబర్ ఉంటే దాన్ని స్క్వేర్గా పెట్టుకోవాలి. సో log 5 క్యూబ్, log 2 పవర్ 5, log 3 స్క్వేర్ వాల్యూ ఇస్ 9, log 5 క్యూబ్ ఈజ్ 125, log 2 పవర్ 5 ఈజ్ log 32. ఇంతకుముందు చెప్పినట్టు లాగ్ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది కాబట్టి లాగ్ ఏ ఇంటూ బిగా రాసుకోవాలి. సో లాగ్ ఏ ఇంటూ బి ఈజ్ 1125, అంటే 9 ఇంటూ 125 మైనస్ లాగ్ 32. ఇక్కడ ఈ ఫామ్లో రాయాలి. లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై ఏంటి? లాగ్ ఎక్స్ బై వై కాబట్టి లాగ్ 1125 మైనస్ లాగ్ 32 ఈజ్ లాగ్ 1125 బై 32. సో ఇప్పుడు సింగిల్ లాగరిథంలో వచ్చేసింది. ఎక్స్ప్లెయిన్ 7 ఇంటూ 11 ఇంటూ 13 ప్లస్ 13 అండ్ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 5 ఆర్ కంపోజిట్ నంబర్స్. ఫస్ట్ ప్రాబ్లం చూసినట్టయితే రెండిట్లో 13 కామన్ ఉన్నాయి. ఇది 2 టర్మ్స్. యూ హ్యావ్ టు ట్రీట్ దిస్ వన్ యాజ్ ఫస్ట్ టర్మ్, దీన్ని సెకండ్ టర్మ్గా తీసుకోవాలి. రెండిట్లో 13 కామన్ ఉంది కాబట్టి 7 ఇంటూ 11, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి రాయాలి. ఆల్రెడీ 13 కామన్ తీసుకున్నాం కాబట్టి 1 వస్తుంది. 11 7s are 77 ప్లస్ 1 is 78. 13 ఇంటూ 78, 78ని 2 ఇంటూ 39గా రాసుకోవాలి. ఇప్పుడు మీరు గమనించినట్టయితే దీస్ ఆర్ ఆల్ prime numbers. The product of different prime numbers is a composite number కాబట్టి this is a composite number అని రాయాలి. సిమిలర్గా ఇందులో 2 టర్మ్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ టర్మ్, దిస్ ఇస్ ద సెకండ్ టర్మ్. రెండిట్లో 5 కామన్ ఉంది కాబట్టి 5 కామన్ తీసుకుంటే 7 ఇంటూ 6 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 1 ప్లస్ 1 విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ 5 ఇంటూ 1009. సో అగైన్ దిస్ 2 ఆర్ ప్రైమ్ నంబర్స్. సో కంపోజిట్ నెంబర్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ డిఫరెంట్ ప్రైమ్ నంబర్స్ కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఏ కంపోజిట్ నంబర్. రైట్ ద సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ 5, 25, 125, 625. మనం గమనించినట్టయితే ఇవన్నిటిని 5 పవర్ ఆఫ్ 1, 5 పవర్ ఆఫ్ 2, 125ని 5 పవర్ ఆఫ్ 3, 625ని 5 పవర్ ఆఫ్ 4గా రాసుకోవచ్చు. సో మనము దీన్ని 5 పవర్ ఆఫ్ ఎక్స్ అనుకోవాలి, వేర్ ఎక్స్ ఇస్ ఎన్. సో అన్ని డిగ్రీ చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఆ చేంజ్ అయ్యే నెంబర్స్ని ఎక్స్ అనుకుందాము. ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్, అంటే 1, 2, 3, 4 అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 5. సో 4 వరకే ఉంది కాబట్టి ఎక్స్ లెస్ దెన్ 5 అని రాయాలి. ఆర్ ఇక్కడ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 కూడా రాయొచ్చు. సో ఆ విధంగానే ప్రైమ్ నంబర్స్, ఇక్కడ ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఎక్స్ ఈజ్ అ ప్రైమ్ నంబర్ లెస్ దెన్ 17. లిస్ట్ ఆల్ ద సబ్సెట్ ఆఫ్ ఏ, ఎక్స్ వై జెడ్ ఏబిసిడి. ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉంటే మనకి టోటల్ 8 సబ్సెట్ ఉంటుంది. ఎందుకు అంటే ఫార్ములా ఉంది స్టూడెంట్స్, 2 పవర్ ఆఫ్ ఎన్. సో 2 పవర్ ఆఫ్ 3 8 కాబట్టి ఇక్కడ 8 సబ్సెట్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఎక్స్ వై జెడ్ సపరేట్గా తీసుకోవాలి, ఎక్స్ వై వై జెడ్ జెడ్ ఎక్స్ 2 ఎలిమెంట్స్ కాంబినేషన్లో తీసుకోవాలి, ఎక్స్ వై జెడ్ అండ్ ఫైనల్లీ 5 అంటే ఎంటీ సెట్ ఆర్ నల్ సెట్. సో ఇక్కడ 8 సబ్సెట్స్ ఉన్నాయి. అదే 4 ఎలిమెంట్స్ ఉంటే 2 పవర్ ఆఫ్ 4 విచ్ ఈస్ 16. సో ఏబిసిడికి 16 సబ్సెట్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఏబిసిడి ఏబి ఏసి ఏడి బీసీ బీడి సిడి ఏబిసి ఏబిడి ఏసిడి బీసిడి ఏబిసిడి 5. సో దీస్ ఆర్ ద 16 సబ్సెట్ ఫర్ ద సెట్ ఏబిసిడి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ సెట్స్. ఇల్లుస్ట్రేట్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ యూనియన్ బి ఇన్ వెన్ డయాగ్రామ్. ఏ సెట్ ఇచ్చాడు 1 2 3, బి సెట్ 3 4 5. వెన్ డయాగ్రామ్లో వేయాలంటే స్టూడెంట్స్ ఫస్ట్ కామన్ ఎలిమెంట్స్ ఐడెంటిఫై చేయాలి. 2 సెట్స్లో 3 కామన్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంటర్సెక్షన్ పార్ట్లో కామన్ ఎలిమెంట్
ఇక్కడ రాయాల్సి ఉంటుంది. 1, 2 సెట్ ఏ 1, 2 అండ్ 4, 5 రిమైనింగ్ ఎలిమెంట్స్ బి సెట్లో ఈ విధంగా రాసుకోవాలి. సో ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్ ఇది కాబట్టి ఓన్లీ సెట్ 3 అండ్ ఏ యూనియన్ బి అంటే కలిపి రాయాలి. 1, 2, 3, 4, 5 కాబట్టి ఏ యూనియన్ బి ఇస్ 1, 2, 3, 4, 5. Check whether ABC and CDEF are disjoint sets. సో ABC అండ్ CDEF ఆర్ డిస్జాయింట్. ఎందుకంటే ఇందులో ఏవి కామన్ ఎలిమెంట్స్ లేవు. ABC సపరేట్గా ఉన్నాయి, CDEF ఇది కూడా సపరేట్ సెట్. సో కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి దిస్ ఆర్ డిస్జాయింట్ సెట్. ఇంతకుముందు ప్రాబ్లంలో మనము చూసినట్టయితే కామన్ ఎలిమెంట్ ఉంది రెండు సెట్లో, వీటిని జాయింట్ సెట్ అంటాము, వీటిని డిస్జాయింట్ సెట్ అంటాము. ఈ విధమైన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. నంబర్ చేంజ్ చేయొచ్చు కానీ అడిగే విధానం మాత్రం కంపల్సరీగా అడుగుతాడు. n of a 10, n of b 7, n of a intersection b is 5, find n of a union b. సో n of a union b ఫార్ములా తెలుసు మనకు, n of a plus n of b మైనస్ n of a intersection b. ఈ ఫార్ములా రాస్తే మనకు హాఫ్ మార్క్ అన్నా 1 మార్క్ అయినా వస్తుంది. సో n of a union b ఎంత మనకు తెలియదు, కనుక్కోవాలి. కాబట్టి n of a ప్లేస్లో 10 పెట్టాలి గివెన్, n of b ప్లేస్లో 7 పెట్టాలి, మైనస్ n of a intersection b లో 5 పెట్టాలి. 10 plus 7 is 17, 17 minus 5 is 12. So most important question students, a is equal to 1, 2, 3, 9, 10, b is equal to 3, 4, 5, find n of a union b. So n of a union b అంటే ఇక్కడ number of elements in a union b అని అర్థం. సో number of elements in a union b కనుక్కోవాలంటే ఫస్ట్ a union b కనుక్కోవాలి. a union b అంటే a elements b elements కలిపి రాయాలి స్టూడెంట్స్. 1, 2, 3, 4, 5, 6 లేదు, 7, 8 లేదు, 9, 10 కలిపి రాశాను కాబట్టి 1, 2, 3, 4, 5, 9, 10 ఇస్ ఏ యూనియన్ బి. కానీ ఇక్కడ అడిగింది ఏ యూనియన్ బి కాదు, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. అంటే ఏ యూనియన్ బిలో ఎన్ని నంబర్స్ ఉన్నాయి, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని అర్థం. 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి కాబట్టి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 7. n of a minus b. సో n of or number of elements in a minus b కనుక్కోవాలంటే ఫస్ట్ మనం a minus b చేయాలి. a minus b ఎలా చేయాలంటే ఫస్ట్ a సెట్ రాసుకోవాలి, b సెట్ రాసుకొని కామన్ ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేయాలి. 3, 3. సో ఏవైతే మిగిలాయో ఫస్ట్ సెట్లో అవి మాత్రమే రాయాలి, సెకండ్ సెట్లో మిగిలిన రాయొద్దు స్టూడెంట్స్. ఇక్కడ 1, 2, 9, 10 ఓన్లీ ఫస్ట్ సెట్లో మిగిలినాయే ఆఫ్టర్ క్యాన్సిలేషన్ అవి రాస్తే దాన్ని a మైనస్ బి అంటాం. సో a మైనస్ బి ఇస్ 1, 2, 9, 10. ఇక్కడ అడిగింది a మైనస్ బి కాదు, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ a మైనస్ బి కాబట్టి 1, 2, 3, 4. సో n ఆఫ్ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 4. ఒకవేళ మీకు రైట్ ఇన్ రూస్టర్ ఫామ్. సో మ్యాథమెటిక్స్ని రూస్టర్ ఫామ్లో రాయాలి. ఇది సెట్ బిల్డర్ ఫామ్. రూస్టర్ ఫామ్లో గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్, ఎప్పుడు సెట్స్లో నంబర్ రిపీట్ కావద్దు. ఇక్కడ ఆల్ఫాబెట్స్ కొన్ని రిపీట్ అయ్యాయి కాబట్టి రిపీట్ లేకుండా రాయాలి. MATHEICS is the rooster form for given set builder equation. X such that x is a factor of 6. So x is a factor of 6 and 1, 2, 3, 6 is the answer. X such that x is a prime factor of 6. So 6 ki prime factor 1, 2, 3, 6 are the factors of 6. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 2, 3, వేర్ 2 and 3 ఆర్ ప్రైమ్ నెంబర్స్. కాబట్టి స్టాటిస్టిక్స్లో కంపల్సరీగా అడిగేది రైట్ ద ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఈచ్ టర్మ్ ఇన్ ఇట్. మీన్ అడిగితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్, వేర్ ఏ ఈజ్ అజ్యూమ్డ్ మీన్, ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫ్రీక్వెన్సీ, యూఐ ఈజ్ ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఎక్స్ అంటే క్లాస్ మార్క్, హెచ్ అంటే క్లాస్ సైజ్. స్టాటిస్టిక్స్లో ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్ టర్మ్స్ అనేది write the formula for mode for group data, explain each term in it. Mode is equal to L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. L ante lower boundary of the model class, F1 ante frequency of the model class, F0 ante frequency of the class preceding the model class, F2 ante frequency of the class succeeding the model class, H ante size of the model class. Find the mean of first 7 prime numbers or 7 కంపోజిట్ నంబర్స్ ఆర్ 5 న్యాచురల్ నంబర్స్ ఏదైనా అడగొచ్చు. ఫార్ములా రాయాల్సి ఉంటుంది, 1 మార్క్. మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. 7 ప్రైమ్ నంబర్స్ ఏంటి, 2, 3, 5, 7, 11, 13, 17. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ యాడ్ చేసాము. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 7. సో 58/7 ఈజ్ 8.28. కంపోజిట్ నంబర్ ఫస్ట్ 5 కంపోజిట్ నంబర్స్ అనేది కూడా ఒకసారి చెప్తాను. ఫస్ట్ 5 కంపోజిట్ నంబర్స్ ఆర్ 4, 6, 8, 9, 10 or first 5 composite numbers divided by number of observation. So ఇవన్నీ యాడ్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది, డివైడెడ్ బై 5 చేస్తే దట్ ఈస్ ద మీన్ ఫర్ ద ఫస్ట్ 5 కంపోజిట్ నంబర్స్. సో ఆల్వేస్ కంపోజిట్ నంబర్ స్టార్ట్ విత్ 4. సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను స్టూడెంట్స్, సో దట్ ఇదే కాకుండా కొంచెం బ్రాడ్గా కూడా చదువుకున్నటానికి.
Find the mean of 10 whole numbers. Whole numbers start with 0, 1, 2, so on 9 divided by 10. 45 by 10 is 4.5. Find the mean of 2 minus x, 2, 2 plus x. ఇలా unknown ఇచ్చి or x value ఇస్తే same formula, sum of observation by number of observation. 2 minus x first observation plus 2 second observation plus 2 plus x third observation. క్లియర్గా ఇక్కడ x క్యాన్సిల్ అయిపోయింది, ప్లస్ x మైనస్ x. 6 by 3 is 2. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా. మోడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ వాల్యూ. ఇక్కడ మోస్ట్ రిపీటెడ్ వాల్యూ 2, ఎందుకంటే 1 2 3 4 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా ఈస్ 2. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ x by 2, x by 4, x by 6, x by 5 ఈజ్ 6. దెన్ ఫైండ్ x. మీడియన్ అంటే ఫస్ట్ మనము అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి స్టూడెంట్స్. ఇందులో చిన్న నెంబర్ x by 6, డినామినేటర్ పెద్దగా ఉంటే దాని వాల్యూ చిన్నదే. చాలా మంది x by 2 పెట్టుకుంటారు చిన్న వాల్యూ, బట్ ఇట్ ఈస్ x by 6, x by 5, x by 4, x by 2, x. సో పెట్టుకున్నాక మధ్యలోది మీడియన్ క్లాస్. మిడిల్ వాల్యూ ఇస్ x by 4 విచ్ యూ షుడ్ బి ఈక్వేటెడ్ విత్ 6, ఎందుకంటే మీడియన్ 6 ఇచ్చాడు. ఇందులో మీడియన్ అబ్జర్వేషన్ x by 6, మీడియన్ ఇచ్చిన నంబర్ 6 కాబట్టి ఇలా ఈక్వేట్ చేయాలి. సో డివిజన్ అక్కడ పోతే మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి 4 6 24. What is the probability that a non-leap year has 53 Mondays? సో 52 వీక్స్ ఉంటాయి మనకి ఇయర్లో. ఒక ఎక్స్ట్రా డే వచ్చింది ఎందుకంటే 53 మండేస్ ఉన్నాయి కాబట్టి. ఆ వన్ డే మేబీ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఏదైనా అవ్వచ్చు. సో ఆన్సర్ ఈజ్ 1/7. సో ఇక్కడ ఫార్ములా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ గివెన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. వర్డింగ్స్లో రాయాలి స్టూడెంట్స్, ఇలా రాయొద్దు. జస్ట్ రిమైండింగ్ బికాస్ ఇట్ ఈస్ ఆల్సో కంటెంట్స్ మార్క్స్. A die is thrown once, కంపల్సరీ అడుగుతాడు 2 మార్క్స్కి. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఫస్ట్ శాంపుల్ స్పేస్ రాసుకోవాలి. డైస్లో 1 2 3 4 5 6 ఉంటుంది. ప్రైమ్ నెంబర్, ఇందులో ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2 3 5 ఆర్ ప్రైమ్ నెంబర్స్. సో నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. 3/6 కాబట్టి 1/2. ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ 2 3 5 3 ఉన్నాయి కాబట్టి 3. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 6 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 6. What is the probability of getting a number lying between 2 and 6? So 2 and 6 కి మధ్యలో ఉన్న నంబర్స్ ఏంటి? 3 4 5. సో 2 కి 6 కి మధ్యలో ఉన్న నంబర్స్ 3 4 5 కాబట్టి 3 4 5 బికమ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. అక్కడ 3 4 5 మూడు నంబర్స్ ఉన్నాయి కాబట్టి 3/6 విచ్ ఇస్ 1/2. కెన్ 7/2 బి ద ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్? నో. ఎప్పుడు ప్రాబిలిటీ 0కి 1కి మధ్యలోనే ఉంటుంది స్టూడెంట్స్. ఇట్ కెన్ బి 1 and 0 బట్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 and 1. ఒక 1 కంటే ఎక్కువ ఉంటే ఇది ప్రాబిలిటీ కాదు, నెగిటివ్ నంబర్స్ కూడా ప్రాబబిలిటీ కాదు, గుర్తుపెట్టుకోండి. సో 7/2 అంటే 2 divided by 7, 2 3s are 6, 1 ఇక్కడ 3.5 వచ్చింది. అంటే 3.5 is obviously greater than 1 కాబట్టి this is not a probability. Next question, P of E is equal to 0.5. What is the probability of P of not E? సో గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, P of E or P of not E ఇస్తే మనం ఫస్ట్ రాయాల్సింది ఫార్ములా. సో P of E ప్లస్ P of not Eని ఈ పైన ఇలా పెట్టుకోవాలి, ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములా రాసినందుకు మనకి హాఫ్ మార్క్ వస్తుంది 2 మార్క్స్లో. సో P of E ఎంత ఇచ్చిండు? 0.05 ప్లస్ P of not E మనకు తెలియదు కాబట్టి మనం అలాగే పెట్టుకోవాలి, ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలా ఇస్తే 1లో సబ్ట్రాక్ట్ చేయాలి 1.00. ఎందుకు 2 zeros పెట్టుకున్నాను 1 పాయింట్ తర్వాత అంటే ఇక్కడ 2 డెసిమల్ ప్లేసెస్ ఇచ్చాడు. 3 డెసిమల్ ప్లేసెస్ ఉంటే ఇక్కడ 1 పక్కన ఇంకో 0 పెట్టుకోవాలి. సో వీ హ్యావ్ టు డూ సబ్ట్రాక్షన్ ఆల్ ద టైమ్, ఎందుకంటే ప్లస్ 0.5 goes to other side, it will become minus 0.05. సో 1 minus 0.05 అంటే ఇక్కడ 0.95 is the answer. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్, మళ్ళీ చెప్తున్నాను, P of E, P of not E అడిగితే సబ్ట్రాక్షన్ చేయాలి. దేంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి? 1లో నుంచి. ఎందుకు 1లో నుంచి చేయాలి? ఫార్ములా కాబట్టి. కోఆర్డినేట్ జామెట్రీలో ఇంపార్టెంట్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ చూద్దాము. If the points A61, A2, 94, P3 are the vertices of a parallelogram. Parallelogram అని ఇట్లా 4 పాయింట్స్ ఇచ్చి అన్నోన్ వాల్యూ ఇస్తే స్టూడెంట్స్ మిడ్ పాయింట్ ఆఫ్ AC ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ BD రాయాలి కంపల్సరీగా మిడ్ పాయింట్, ఎందుకంటే డయాగ్నల్ బైసెక్ట్ ఈచ్ అదర్ ఇన్ parallelogram కాబట్టి. సో మిడ్ పాయింట్ ఫార్ములా x1 plus x2/2, y1 plus y2/2 అండ్ దీన్ని x2 y2 అనుకోవాలి. అండ్ రిప్లేస్ ఇన్ ద ఫార్ములా మనకి ఏమొస్తుంది? 15/2 వస్తుంది. సో రైట్ సైడ్ BD కూడా ఫార్ములా అప్లై చేస్తే P plus 8/2 వస్తుంది. ఇక్కడ y కోఆర్డినేట్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఈక్వేట్ చేయొద్దు. 15/2 ఈజ్ ఈక్వల్ టు P plus 8/2. సో 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. 15 ఈజ్ ఈక్వల్ టు P plus 8. P ఈజ్ ఈక్వల్ టు 15 minus 8 విచ్ ఇస్ 7.
ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k if the points are collinear. ఇలాంటి ప్రాబ్లం 4 మార్క్స్కి అడిగే అవకాశాలు ఉన్నాయి. పాయింట్స్ ఆర్ కొలీనియర్ దెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫార్ములా రాయాల్సి ఉంటుంది ఆఫ్ x1 y2 మైనస్ y3 ప్లస్ x2 y3 మైనస్ y1 ప్లస్ x3 y1 మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ పాయింట్స్ని x1 y1 x2 y2 x3 y3 అనుకొని ఫార్ములాలో రిప్లేస్ చేస్తే మనకి k వాల్యూ 7/3 వస్తుంది. ఫైండ్ ద మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. ఇచ్చిన పాయింట్స్ని x1 y1 x2 y2గా రిప్రజెంట్ చేసి ఫార్ములాలో అప్లై చేస్తే మిడ్ పాయింట్ 2, -2. ఫైండ్ ద సెంట్రాయిడ్. సో సెంట్రాయిడ్ అంటే 3 పాయింట్స్ ఉంటాయి. సో x1 y1 x2 y2 x3 y3 ఇచ్చిన పాయింట్స్ని x1 y1 x2 y2 x3 y3 అని ఫార్ములాలో అప్లై చేయాలి. సెంట్రాయిడ్ ఫార్ములా ఇస్ x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. ఈ పాయింట్ రిప్లేస్ చేస్తే ఆన్సర్ 2, -1 వస్తుంది. ఏబి ఈజ్ ద డయామీటర్. మనము సర్కిల్ డ్రా చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఏబి అనేది ఒక డయామీటర్ అంట. హూ సెంటర్ ఈస్ 2, -3. సెంటర్ ఓ అనుకుందాము 2, -3 అండ్ బి ఈజ్ 1, 4. సో ఫైండ్ ద పాయింట్ ఏ. ఇక ఈ పాయింట్ కనుక్కోవాలి. ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఆర్ a2 3 b4 5. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్. స్లోప్ ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో ఇచ్చిన పాయింట్స్ని x1 y1 x2 y2గా రిప్రజెంట్ చేసి ఇందులో అప్లై చేస్తే ఆన్సర్ 1 వస్తుంది. ఒక్కొక్కసారి యాంగిల్ అడుగుతాడు, స్లోప్కి యాంగిల్. దీన్ని టాన్ టీటాతో ఈక్వేట్ చేయాలి. టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి సో టీటా విల్ బి ఆబ్వియస్లీ 45 degrees. ఇప్పుడు పాలినామియల్ చాప్టర్లో ఇంపార్టెంట్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. p of m is equal to m square minus 3m plus 1. Find the value of p of 1, p of minus 1. ఇక్కడ ఏ పాలినామియల్ ఇచ్చినా ఏ నెంబర్స్ ఇచ్చినా కామన్ ప్రొసీజర్ స్టూడెంట్స్. m ప్లేస్లో 1 పెట్టుకోవాలి. సో m ప్లేస్లో 1 పెట్టుకుంటే 1 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ m ప్లస్ 1 క్యాలిక్యులేషన్ చేస్తే -1 వస్తుంది. p of మైనస్ m ప్లేస్లో -1 పెట్టుకోవాలి. -1 స్క్వేర్ వాల్యూ ఇస్ +1 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ 3 1s are 3. ఈ క్యాలిక్యులేషన్ 3. ఈ +1 అలాగే రాసుకోవాలి. అన్ని పాజిటివ్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేయాలి. 1 + 3 + 1 is 5. Check whether 3 and -2 are the zeros of the given polynomial x square minus x minus 6. సో p of x తీసుకోవాలి. x ప్లేస్లో 3 పెట్టుకోవాలి. 3 పెట్టుకుంటే ఆన్సర్ 0 వస్తే 3 is the zero of the polynomial. ఒకవేళ కాకపోతే నాట్ 0 ఆఫ్ ద పాలినామియల్, 0 రాకపోతే. సో p of -2 స్క్వేర్ మైనస్ ఆఫ్ -2 -6 0 వచ్చింది కాబట్టి 3 and -2 are the zeros of the given polynomial. Represent in pair of linear equation. So 5 pencils x అనుకుందాము 5x అండ్ అంటే ప్లస్ 7 pens ని y అనుకోవాలి 7y టుగెదర్ కాస్ట్ 50 అంటే ఈజ్ ఈక్వల్ టు 50. 7 పెన్సిల్స్ని x అనుకున్నాము, పెన్స్ని y అనుకోవాలి 5y ఈజ్ ఈక్వల్ టు 46. These are the pair of linear equations. So substitution method and elimination method ఒకసారి చూసుకోవాలి స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్ ప్రొసీజర్. The larger of two supplementary angle exceeds అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. సో 2 supplementary angles అంటే sum of 2 angles is 180 కాబట్టి supplementary angle ఫార్ములా రాసుకోవాలి. exceeds కాబట్టి సబ్ట్రాక్షన్ x minus y is equal to 18. ఎంత exceeds by 18 కాబట్టి డిఫరెన్స్. exceed అంటే డిఫరెన్స్, సప్లిమెంటరీ యాంగిల్ అంటే ప్లస్. ఈ రెండింటిని మనము ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేయాలి. సో x plus y is equal to 180, x minus y is equal to 18 ఇచ్చాడు క్వశ్చన్లో. సో ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ అయింది కాబట్టి x plus x is 2x is equal to 198. యాడ్ చేస్తున్నా. సో x is equal to 198 by 2 which is 99. సో x 99 ఉంటే ఆబ్వియస్లీ y 81 ఉండాలి. సో ప్లస్ 99 అక్కడ పోతే -99 అండ్ y is equal to 81. So x value is 99, y value is 81. So quadratic equation lo quadratic equation or not antado. So if it is in the standard form ax square plus bx plus c is equal to 0, x square undali, then it is a quadratic equation. Okasar x square raadu, at side it side cancel ayipotundi, then it is not a quadratic equation. Find the nature or comment అనే వర్డ్స్ ఉంటే b స్క్వేర్ మైనస్ 4ac డిస్క్రిమినెంట్ ఫార్ములా యూజ్ చేయాలి. a అనేది 2 ఇక్కడ, b అనేది 3 -3, c అనేది 5. సో b స్క్వేర్ -3 స్క్వేర్ -4, a అంటే 2, c అంటే 5. -3 స్క్వేర్ వాల్యూ ఇస్ 9,
4 2s are 8, 8 5s are 40. 9 minus 40 is minus 31. సో నెగిటివ్ ఉంది కాబట్టి నో రియల్ రూట్స్ అని రాయాలి. ఆర్ రూట్స్ ఆర్ ఇమాజినరీ అని రాసిన సరిపోతుంది. ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఏబిసి బి స్క్వేర్ మైనస్ 4ac ఇచ్చాడు కాబట్టి పాజిటివ్ నంబర్ వచ్చింది. ఒకవేళ పాజిటివ్ నంబర్స్ వస్తే ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ ఆర్ డిఫరెంట్ అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డైరెక్ట్గా డిస్క్రిమినెంట్ అడుగుతాడు. డిస్క్రిమినెంట్ అంటే బి స్క్వేర్ మైనస్ 4ac. సో ఇచ్చిన ఈక్వేషన్ని ఏ 2b మైనస్ 4c3 రాసుకొని ఇలా అప్లై చేస్తే -8. డిస్క్రిమినెంట్ అడిగితే ఆన్సర్ రాసి వదిలేయాలి. అదే నేచర్ కామన్ అంటే రూట్స్ ఆర్ ఇమాజినరీ ఆర్ నో రియల్ రూట్స్ అని రాయాలి. సో సేమ్ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఒక నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ వచ్చింది. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ రియల్ నెంబర్స్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ fifth question is the most important problem in quadratic equation. Find the value of k if roots are equal or equal roots అంటారు. సో ఈక్వల్ రూట్స్ అనగానే మనం ఈ ఫార్ములా రాయాల్సి ఉంటుంది. బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ నెంబర్ లేకుంటే 1 రాసుకోవాలి. బి ఈజ్ ఈక్వల్ టు కే, సి ఈజ్ ఈక్వల్ టు 3. సో ఈ ఫార్ములాలో అప్లై చేస్తే కే స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 3, ఎందుకంటే ఏ 1 బి కే సి 3 కాబట్టి. సో కే స్క్వేర్ మైనస్ 12 వస్తుంది. కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12 అక్కడ పోతే ప్లస్ 12 అవుతుంది. ఆన్సర్ ఆఫ్ కే ఈజ్ రూట్ 12. సిమిలర్గా ఇదే ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ 3 ఈజ్ వన్ ఆఫ్ ద రూట్. సో ఆ 3ని ఎక్స్ ప్లేస్లో పెట్టాలి. 3 స్క్వేర్ మైనస్ కే ఇంటూ 3 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. క్యాలిక్యులేషన్ చేస్తే మనకి కే వాల్యూ 7 వస్తుంది. టాంజెంట్స్ అండ్ సీకెంట్స్లో ఇంపార్టెంట్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్. సో రేడియస్ 6 ఇచ్చాడు. సో ఓబి విల్ బికమ్ 6. ఇది 6 ఉంటుంది. అండ్ లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఓపి, సో లెంత్ 10 సెంటీమీటర్స్ అవే అన్నాడు కాబట్టి ఇక్కడ 10. ఇది 6 10 ఉంటే ఆబ్వియస్లీ 8 అవుతుంది. డైరెక్ట్గా రాయొచ్చు స్టూడెంట్స్, ఎందుకంటే యాజ్ పర్ పైథాగరస్ ట్రయాడ్స్ కొన్ని సెట్ ఆఫ్ పైథాగరస్ ట్రయాడ్స్ ఉన్నాయి, నేను ఇస్తాను అవి. 6 8 10 మేక్స్ పైథాగరస్ ట్రయాడ్ కాబట్టి డైరెక్ట్ ఇక్కడ 8 రాయొచ్చు. సో పైథాగరస్ ట్రయాడ్స్ చెప్తాను. 6 8 10 3 4 5 12 13 5 24 25 7. These are all Pythagoras triads. ఇక్కడ 9 15 ఇచ్చాడు కాబట్టి ఇంకోటి ఏంటంటే 12 ఉంటుంది, ఎందుకంటే 9 15 12 ఆర్ పైథాగరస్ ట్రయాడ్స్. సో లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఎంత ఇచ్చాడు, క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అడిగాడు. సో ఎప్పుడు డయాగ్రామ్ ఈ విధంగా రాయాలి. సో రేడియస్ 9 ఇచ్చాడు, లెంత్ ఆఫ్ ద టాంజెంట్ కనుక్కోవాలి, అంటే హైపోటెనస్ 15 ఉంటుంది, ఎప్పుడు ఇది 90 degrees ఉంటుంది. దిస్ విల్ బికమ్ 12. సో దిస్ ఈస్ ద లాంగెస్ట్ సైడ్. యాక్చువల్లీ చాలా మంది ఇట్లా స్లాంట్ హైట్ ఉంటే హైపోటెనస్ దిస్ ఈస్ ద లాంగెస్ట్ సైడ్ అనుకుంటారు. నో. సో 9 15 12 మేక్స్ పైథాగరస్ ట్రయాడ్. సో ఆన్సర్ ఇస్ 12. సో ఇక్కడ 24 25 ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ 7 ఉంటుంది ఆబ్వియస్గా. Two concentric circles of radius 5 centimeters and 3 centimeters are drawn. Find the distance of the length of the called larger circle which touches the smaller circle. Concentric circles అంటే two circles having same center. So O is center for smaller circle, O is the center for bigger circle. సో ఎప్పుడు డయాగ్రామ్ 5 ఇలాగే ఉండాలి. 5 centimeters స్మాలర్ సర్కిల్ ఇలా ఉండాలి. 3 centimeters ఆబ్వియస్లీ 4, ఇది 4 ఉంటుంది, ఎందుకో తెలుసు మీకు. 3 4 5 మేక్స్ పైథాగరస్ ట్రయాడ్. సో ఇది కూడా 4 ఉంటుంది, ఎందుకంటే దిస్ విల్ డివైడ్స్ ఏబి ఇన్ టూ ఈక్వల్ హాఫ్స్ కాబట్టి. సో 4 + 4 is 8 centimeter, which is the length of the chord of a larger circle. Find the value of k for which the pair of linear equation 2x minus ky plus 3 is equal to 0, 4x plus 6y minus 5 is equal to 0 represent parallel line. ఫైండింగ్ k అనేది కంపల్సరీ క్వశ్చన్ స్టూడెంట్స్. సో నో సొల్యూషన్ అన్న ప్యారలల్ లైన్ అయినా ఫస్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసే ముందు ప్యారలల్ లైన్ కండిషన్ తెలుసుకోవాలి స్టూడెంట్స్. a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2. One has to know the conditions. ఇందులో a1/a2 is equal to b1/b2 మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే k వాల్యూ b1లో ఉంది కాబట్టి. సో x కోఎఫిషియంట్ 2 is a1, సెకండ్ ఈక్వేషన్లో x కోఎఫిషియంట్ 4 అనేది a2. సో a1/a2 కాబట్టి 2/4 is equal to b1/b2. b1 అనేది y కోఎఫిషియంట్ which is -k, b2 అనేది y quotient of second equation which is 6. So a1/a2 2/4 minus k/6 equate చేయాలి because of condition.
సో ఎప్పుడైనా 2 ఫ్రాక్షన్స్ ఈ విధంగా ఈక్వేట్ చేసే స్టూడెంట్స్ క్రాస్ మల్టిప్లై చేయాలి. ఈ 2ని 6తో మల్టిప్లై చేయాలి, 4ని -kతో మల్టిప్లై చేయాలి. సో -4 ఇంటూ k ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 6, 2 6 ఆర్ 12. సో k ఈజ్ ఈక్వల్ టు 12 బై -4. సో 4 1s are 4 3s are. So answer is k is equal to -3. This is how we need to solve the problem. Infinite many solutions అన్న coincident line అన్న condition రాయాలి ఫస్ట్. a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. k వాల్యూ ఉంది ఎక్కడ c1 లో ఉంది కాబట్టి లాస్ట్ 2 ఈక్వేట్ చేయాలి స్టూడెంట్స్. సో మనం ఈక్వేట్ చేయాల్సింది ఏంటంటే b1 by b2 is equal to c1 by c2. b1 అంటే y quotient of first equation, b2 అంటే y quotient of second equation. So 4 by 12 is equal to c1 by c2 which is 2 by k. c1 అనేది 2, c2 అనేది k. They are constant. సో ఇంతకుముందే చెప్పినట్టు 2 ratios are equate, క్రాస్ మల్టిప్లై చేయాలి. ఎప్పుడు క్రాస్ మల్టిప్లై చేయాలంటే k ఉన్నది ఫస్ట్ మల్టిప్లై చేయాలి స్టూడెంట్స్. 4 into k is equal to 12 into 2. 12 2s are 24. మనకు కావాల్సింది k వాల్యూ కాబట్టి 24 by 4. 4 1s are 4 6s are. సో k వాల్యూ is 6. ఇక్కడ వేరేగా ఇచ్చాడు యూనిక్ సొల్యూషన్ అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ కండిషన్ ఏంటి? a1 by a2 is not equal to b1 by b2. So p is not equal to 2 is the solution for. Next important question in pair of linear equations ఏంటంటే check whether the two equations are consistent or inconsistent. కన్సిస్టెంట్ ఎప్పుడు అవుతుంది అంటే సొల్యూషన్స్ ఉన్న వాటికి కన్సిస్టెంట్ అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్ వీటికి సొల్యూషన్ ఉంటుంది. కోఇన్సిడెంట్ లైన్లో మెనీ సొల్యూషన్స్ ఉంటాయి, ఇంటర్సెక్టింగ్ లైన్స్లో ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది కాబట్టి దే ఆర్ కన్సిస్టెంట్ లైన్స్. చెక్ వెదర్ దిస్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ నాట్ అంటే అది ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయినా ఉండాలి, కోఇన్సిడెంట్ లైన్స్ అయినా ఉండాలి. ఇన్కన్సిస్టెంట్ అంటే ప్యారలల్ లైన్స్ ఉంటేనే ఇన్కన్సిస్టెంట్ ఎందుకంటే దీనికి సొల్యూషన్ ఉండదు కాబట్టి. సో ఇది కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అడిగాడు కాబట్టి మనం సొల్యూషన్ ఈ విధంగా చేయాలి స్టూడెంట్స్. ఫస్ట్ a1 by a2 తీసుకోండి, తర్వాత b1 by b2, దెన్ c1 by c2. a1 by a2 అంటే 3 by 2, b1 by b2 అంటే 2 by -3. నెగిటివ్ ఉంటే క్యారీ చేయాలి, పాజిటివ్ ఉంటే అవసరం లేదు. c1 by c2 is 8 by 1. సో 3 by 2, 2 by -3, 8 by 1 they are not equal. a1 by a2 is not equal to b1 by b2 క్లియర్గా. సో దే ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి ఇంటర్సెక్టింగ్ లైన్స్ లో ఒకటే సొల్యూషన్ ఉంటుంది కాబట్టి it is a their lines are consistent. Now we will discuss trigonometry chapter. Tan A is equal to 3 by 4. Then find the other trigonometric ratio of angle A. ఎప్పుడైనా ఇట్లా రేషియోలో ఇస్తే మనం ఏం చేయాలంటే ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ డూయింగ్ ద ప్రాబ్లం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని యాంగిల్ ఏ దగ్గర టీటా పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ tan A ఇచ్చాడు. ఎనీ ట్రిగ్నోమెట్రిక్ టర్మ్ ఫాలోడ్ బై ఆల్ఫాబెట్ ఈజ్ యాంగిల్. సో యాంగిల్ ఏ ఇచ్చాడు కాబట్టి దీనికి ఆపోజిట్ ట్రిగ్నోమెట్రిక్ tan కి ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఆపోజిట్ నంబర్ 3, అడ్జసెంట్ నంబర్ 4. ఏ కి ఆపోజిట్ నంబర్ 3 which is this side BC and adjacent to A is 4. Adjacent to A is 4. ఇది ఇక్కడ రాయొచ్చు ఎందుకంటే ఇది హైపోటెనస్. 3 4 ఇస్తే 5 అవుతుంది. సో మనకి ట్రయాడ్స్ ఉన్నాయి కాబట్టి దీని విధంగా చేసుకోవచ్చు. 3 4 5 6 8 10 12 13 5 24 25 7. These are the very important repeated trigonometric triads. One has to remember. So 3 4 కాబట్టి obviously other side will be 5. సో అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అడిగాడు కాబట్టి సైన్ ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ టు ఏ ఈజ్ 3, హైపోటెనస్ ఈజ్ 5. సో 3 by 5. కాస్ ఏ ఈజ్ అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ టు ఏ ఈజ్ 4, హైపోటెనస్ ఈజ్ 5. సో కొసెకంట్ ఏ విల్ బి 5 by 3 ఎందుకంటే సైన్ కి రెసిప్రోకల్ కొసెకంట్ కాబట్టి సైన్ 3 by 5 మీన్స్ కొసెకంట్ విల్ బికమ్ 5 by 3. Cos A is 4 by 5. Secant A will become 5 by 4 because secant and cos are reciprocal. So cot A and tan A reciprocal to each other. Tan 3 by 4 అయితే cot will be 4 by 3. So next question, important question ఏంటి అంటే trigonometric angles. So compulsory మనం బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అడగొచ్చు. 2 tan 45 degrees plus cos square 30 minus sin square 60. tan 45 వాల్యూ ఎంత 1 కాబట్టి 2 into 1 square. స్క్వేర్ ఎందుకు రాస్తున్నా కాబట్టి ఎందుకంటే ఇక్కడ tan 45 కి స్క్వేర్ ఉంది కాబట్టి we have to read as tan square 45 plus cos 30. ఫస్ట్ cos 30 రాసి దానికి స్క్వేర్ పెట్టాలి. cos 30 is nothing but √3 by 2 whole square minus sin 60 కూడా √3 by 2 whole square. So 2 into 1 square value is 1
ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 హోల్ స్క్వేర్ ఇస్ 3, 2 స్క్వేర్ ఇస్ 4. ఇక్కడ కూడా రూట్ 3 స్క్వేర్ ఇస్ 3, 2 స్క్వేర్ ఇస్ 4. ప్లస్ 3/4 మైనస్ 3/4 క్యాన్సిల్ అయింది, 2 1s are 2. ఈ విధమైన ప్రాబ్లమ్స్ యాంగిల్స్ని రిప్లేస్ చేయడం ఒక క్వశ్చన్ అడుగుతారు స్టూడెంట్స్, ఐదర్ 2 మార్క్స్కి ఆర్ అబ్జెక్టివ్ టైప్లో కంపల్సరీ క్వశ్చన్. Sin a minus b is equal to 1/2, cos a plus b is equal to 1/2, find a and b. ఇలాంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్స్లో SA1 కానీ ప్రీ ఫైనల్ కానీ బోర్డ్ ఎగ్జామ్లో కానీ చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. సో ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం. Sin a minus b is given as 1/2. సో సైన్లో ఎన్ని డిగ్రీస్కి ఆన్సర్ 1/2 స్టూడెంట్స్? సైన్లో ఎన్ని డిగ్రీస్కి 1/2? సో సైన్లో ఎన్ని డిగ్రీస్ 1/2 అంటే 30 డిగ్రీస్కి 1/2. సో కాబట్టి a మైనస్ బి అలాగే రాసుకొని 30 డిగ్రీస్ రాయాలి. ఇంకోసారి చెప్తాను, సైన్ a మైనస్ బి 1/2 ఇచ్చాడు కాబట్టి a మైనస్ బి విల్ బికమ్ 30. ఎందుకంటే సైన్లో 1/2 ఈజ్ ఫర్ 30 డిగ్రీస్. ఇక్కడ సైన్ రాయదు, 1/2 రాయదు, యాంగిల్ ఇలా రాసుకోవాలి. ఇంకోటి cos a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు, మీరే చెప్పండి, cos a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2 అయితే మళ్ళీ కాస్ రాయద్దు, a ప్లస్ బి ఎంత, ఎన్ని డిగ్రీస్ ఉంటుంది అంటే కాస్లో 1/2కి ఎన్ని డిగ్రీస్? 60 డిగ్రీస్. సో 60 డిగ్రీస్ రాయాలి. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. సో ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి మనము ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేయాలి. a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30, a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60. ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయింది, అడిషన్ చేయాలి. 2a ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 60 ఈజ్ 90, a ఈజ్ ఈక్వల్ టు 90/2 విచ్ ఈస్ 45 డిగ్రీస్. మనకి ఏ బి రెండు అడిగాడు, ఏ వచ్చింది 45. రిప్లేస్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఈక్వేషన్, మనకి ఏదైనా ఈక్వేషన్లో చేస్తే మనకి బి వాల్యూ వస్తుంది. ఏ ఎంత? 45 ఇంతకుముందు వచ్చింది, ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60. సో ప్లస్ 45 ఎక్కడ పోతే మైనస్ 45 అవుతుంది కాబట్టి 60 మైనస్ 45 ఈజ్ 15. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియోలో ప్రతి క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సేమ్ నంబర్స్ రాకపోవచ్చు, బట్ నంబర్స్ చేంజ్ చేసి వేరే విధంగా అడగవచ్చు. సో యూ హ్యావ్ టు నో ద ప్రాసెస్. కాంప్లిమెంటరీలో సైన్ విల్ బికమ్ కాస్, tan విల్ బికమ్ కాట్, సీకెంట్ విల్ బికమ్ కొసెకెంట్, cos will become sin, cot will become tan, cosecant will become secant. ఈ విధంగా అడుగుతాడు. ఎవాల్యుయేట్ ఏదో ఒకటి ఆబ్జెక్టివ్ టైప్లో. సీకెంట్ 35 కొసెకెంట్ 55. సో ఇందులో రెండు ఇస్తే ఏదైనా ఒకటే కాంప్లిమెంటరీలో చేంజ్ చేయాలి స్టూడెంట్స్, ఐదర్ న్యూమరేటర్ ఆర్ డినామినేటర్. చెప్పే జాగ్రత్త వినండి స్టూడెంట్స్. ఇలా రెండు కాంప్లిమెంటరీ యాంగిల్ ఇస్తే ఇది కాంప్లిమెంటరీ యాంగిల్ అని ఎలా తెలుస్తుంది అంటే మనకి 0, 30, 45, 60, 90 ఇంతకుముందు యాంగిల్స్ నేర్చుకున్నప్పుడు ఈ బేసిక్ స్టాండర్డ్ యాంగిల్స్. ఇవి కాకుండా వేరే ఏ యాంగిల్ అయినా ఇస్తే అది కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్. రెండు ఇస్తే ఒకటే చేంజ్ చేయాలి. ఏం రెండు అనేది చెప్తాను. సో ఇక్కడ సీకెంట్ కొసెకెంట్లో ఏదో ఒకటి చేంజ్ చేయాలి స్టూడెంట్స్. సో సీకెంట్ 90 మైనస్ 55. నేను ఏం చేస్తున్నా అంటే 35ని 90 మైనస్ 55గా రాశాను. 90 మైనస్ 55 ఇస్ నథింగ్ బట్ 35. సో ఎందుకు ఈ విధంగానే రాయాలి సార్? 36 మైనస్ 1 కూడా 35 కదా, 90 మైనస్ 55 ఎందుకు రాయాలంటే కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ 90. కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్ అంటేనే 90 కాబట్టి 90లో ఎంత తీసేస్తే 35 వస్తుంది, 55 తీస్తే. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 55 అని ఎలా తెలుస్తుంది అంటే వాడే హింట్ ఇస్తాడు. సో 55 ఉంది. ఐ రిపీట్, సీకెంట్ ఒకటే చేంజ్ చేయాలి, కింద డినామినేటర్ చేంజ్ చేయదు. అప్పటి నుంచి ఐఎమ్ ట్రైంగ్ టు సే దిస్. సో రెండు ఇస్తే ఒకటే చేంజ్ చేయాలి, న్యూమరేటర్ చేంజ్ చేసిన సీకెంట్ 90 మైనస్ 55 రాసుకోవాలి. 55 అని ఎలా తెలుస్తుంది? కింద హింట్ ఇచ్చింది. 90 ఎందుకు? కాంప్లిమెంటరీ కాన్సెప్ట్ కాబట్టి. ఇంతకుముందు చెప్పినట్టు సీకెంట్ విల్ బికమ్ కొసెకెంట్ 55. సీకెంట్ 90 మైనస్ కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్ కాబట్టి కొసెకెంట్ 55 బై కొసెకెంట్ 55 విచ్ ఈస్ సేమ్ బై సేమ్ ఇన్ మ్యాథ్స్ ఇస్ 1. సో రిమెంబర్ వన్ స్టూడెంట్స్, ఇక డివిజన్లో ఇట్లా టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇస్తే ఆన్సర్ ఎప్పుడు 1 వస్తుంది. మేక్ ఎ నోట్ ఆఫ్. Cos 7a is equal to sin a minus 6. Find the value of a. This is also one of the important question in trigonometry. చాలా సార్లు అడిగాడు. ఒకసారి క్వశ్చన్ తీసుకున్నాక రెండు ఉన్నాయి, టూ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇచ్చాడు, టర్మ్స్ కాస్ సైన్. రెండు ఇస్తే ఒకటే చేంజ్ చేయాలి స్టూడెంట్. అప్పటి నుంచి అదే చెప్తున్నాను, రెండు ఇస్తే ఒకటే చేంజ్ చేయాలి. ఐదర్ యూ కెన్ చేంజ్ కాస్ ఆర్ యూ కెన్ చేంజ్ సైన్. సో నేను ఫస్ట్ చేంజ్ చేస్తున్నా. కాస్ విల్ బికమ్ సైన్ 90 మైనస్ 7a. ఎందుకంటే సైన్ 90 మైనస్ ఈజ్ నథింగ్ బట్ కాస్. సైన్ ఏమవుతుంది? కాంప్లిమెంటరీలో కాస్ అవుతుంది. సో సైన్ 90 అనేది కాంప్లిమెంటరీ కాన్సెప్ట్ కాబట్టి అలాగే రాసుకోవాలి. రైట్ హ్యాండ్ సైడ్ సైన్ a మైనస్ 6. సో రెండు ఇస్తే ఒకటి కాంప్లిమెంటరీ కాన్సెప్ట్లోనే తెలుస్తుంది. ఇది కాంప్లిమెంటరీ కాన్సెప్ట్ అని ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ 6 డిగ్రీ స్టాండర్డ్ యాంగిల్స్ కానీ అన్నీ కాంప్లిమెంటరీ. సో రెండు ఇస్తే ఒకటి చేంజ్ చేశాను. కాస్ విల్ బికమ్ సైన్ 90 మైనస్ 7a. రైట్ హ్యాండ్ సైడ్ అలాగే పెట్టుకున్నాను. సైన్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఏ మిగిలింది? 90 మైనస్ 7a ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 6. అన్ని ఏలో ఒక దగ్గర, నంబర్లు ఒక దగ్గర తీసుకుందాం స్టూడెంట్స్.
90 -6 ఇక్కడ వస్తే +6 ఇక్కడ ఉన్న ఏ అలాగే రాసి -7 ఎక్కడ పోతే 7 +7 అవుతుంది. సో 96 ఈజ్ ఈక్వల్ టు 8a, a + 7a ఈజ్ 8a. మనకి ఏ కావాలి కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ నంబర్ అక్కడ పోయింది కాబట్టి డివిజన్. 8 1 8, 8 2 16. ఆన్సర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12.